సో హై ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? నేను మీరు చూస్తున్నారు బ్లెస్ అండ్ సైజ్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్‌గా చూసుకున్నట్లయితే మాత్రం మనకి గతంలో ఏపీఐసెట్ సంబంధించి టైమ్ టేబుల్ అయితే రిలీజ్ అయితే చేసారు. షెడ్యూల్ అయితే ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం అయితే మనకి 9థ్‌కి లేకపోతే 10థ్ కల్లా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయితే అయిపోతాయి. కానీ వెబ్ ఆప్షన్స్ అనేవి లేట్ అయితే అవ్వడం వల్ల మనకైతే మాత్రం షెడ్యూల్ చేంజ్ అయితే చేశారు. సో షెడ్యూల్ చేంజ్ అవ్వడం వల్ల షెడ్యూల్ ఏం చేంజ్ అయింది? డేట్స్ అనేవి ఎక్కడికి ఎళ్ళాయి? అలాట్‌మెంట్ ఎప్పుడు? అదే విధంగా చేంజ్ వెబ్ ఆప్షన్స్ ఏ రోజుకి ఎళ్ళింది అని చెప్పేసి అన్నీ అయితే చెక్ చేసుకుంటున్నాం. ఈ వీడియో అయితే మాట్లాడుకోబోతున్నాం. చివరి వరకు చూడండి. చివరి వరకు గాని చూసినట్లయితే మీకు ఏపీఐస్‌కి సంబంధించి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ అయితే నిన్న ఎనేబుల్ అయితే అయ్యింది. సో వెబ్ ఆప్షన్స్ అనేవి మనకైతే ఇంకా ఒక 2, 3 డేస్‌కి ముందుగానే ఎనేబుల్ అవ్వాల్సింది. కానీ షెడ్యూల్ ప్రకారంగా అయితే కానీ మనకైతే మాత్రం వెబ్ ఆప్షన్స్ అనేవి ఇప్పుడు ఈరోజైతే ఎనేబుల్ అవుతాయి. అంటే నిన్నైతే ఎనేబుల్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో చూసుకున్నట్లయితే ఇక్కడ డేట్స్ కూడా అయితే ఇచ్చారు. సో మీరు చూసారు కదా వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి వెబ్ ఆప్షన్స్ మీరు క్లిక్ అయితే చేయండి. వెబ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ ఏపీఐసెట్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే మీకైతే మాత్రం వెబ్ ఆప్షన్స్ పేజ్‌కి అయితే వెళ్తుంది. అక్కడ మీ కాలేజ్ అయితే పెట్టుకుంటారు. సో మీ ప్రిఫరెన్స్‌ని బట్టి మీరైతే కాలేజ్ అయితే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడైతే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. సో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ మ్యాండేటరీ ఫర్ 10+2 సార్ ఇంటర్మీడియట్ ఫర్ ఆప్టిమల్ ఎంసీఏ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎంసీఏకి మాత్రం అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీ ఇంట్రెస్ట్ మ్యాథ్స్ అయితే ఉండాలి. ఇంకా తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఏపీ ఎక్సెట్ ఫేజ్ 1 షెడ్యూల్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. డీటెయిల్ నోటిఫికేషన్ అనేది. సో ఈ నోటిఫికేషన్ అనేది మరి రివైజ్ అయితే చేసేసి అందుకే ఉంది కిందనైతే ఏపీ ఎక్సెట్ ఫేజ్ 1 రివైజ్డ్ నోటిఫికేషన్ అని చెప్పి అయితే ఉంది. సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళైతే మాత్రం అంటే రివైజ్ అయితే చేస్తారు. సో దాన్ని బట్టి వీళ్ళకైతే డేట్స్ చేంజ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనకి పీహెచ్ క్యాండిడేట్స్‌కి, ఎన్‌సీసీ క్యాండిడేట్స్ కూడా మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేసుకుంటే వాళ్ళకైతే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్స్ ఏం చేంజ్ చేయకపోవడం మనం వీడియోలో చూసుకోబోతున్నాం. సో గతంలో ఉన్న డేట్స్ కాకుండా మనకి కొత్త డేట్స్ అయితే పెట్టారు. సో డేట్స్ ఏంటని చూసినట్లయితే మీరు ఇక్కడ సింపుల్‌గా చూడండి. గతంలో ఉన్న డేట్స్ కాకుండా మీకైతే ఈ డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో ఆ డేట్స్ చూసినట్లయితే మీకు పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ అన్నీ కామన్‌గానే ఉంటాయి. సో ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ నుంచి షెడ్యూల్ అయితే మారింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న షెడ్యూల్ అయితే మీకైతే కంప్లీట్‌గా అయితే మార్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ సింపుల్‌గా చూసుకున్నట్లయితే మాత్రం ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి 8 అంటే రేపు 9 కల్లా ఇవాళ 9కి అయితే క్లోజ్ అయితే అయిపోవాల్సింది గానీ కాకపోతే వాళ్ళైతే షెడ్యూల్ అయితే మార్చారు. వెబ్ ఆప్షన్స్ లేట్‌గా రావడం వల్ల ఏంటంటే సో అంతే దానివల్ల ఏమైంది అనుకున్నట్లయితే 8/8/2024కి అయితే మాత్రం ఆ రోజు నుంచి 11/8 అంటే ఆగస్ట్ 11 వరకు కూడాను ఆగస్ట్ 11, 12 వరకు కూడా మీకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏం చేంజ్ అయిందంటే అలాట్‌మెంట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి 14థ్ అయితే ఇచ్చారు. సో అది చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 12థ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో అదే విధంగా చూసుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా మనకైతే 14థ్ నుంచి ఇంకా 21st చేస్తారు. 14థ్ నుంచి 14థ్‌నే మీకు అంటే మీకు ఏ కాలేజ్ వచ్చిందో రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ఆ రోజుకే వెళ్ళొచ్చు. ఆ రోజు నుంచి 21st లోపు అయితే మీరు కాలేజ్‌కి రిపోర్ట్ అయితే ఇవ్వాలి. మీ క్లాసెస్ కూడా 21st నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఐసెట్ నుంచి వచ్చిన మనకి గుడ్ అప్డేట్ అయితే. ఎవరైతే ఏపీ ఐసెట్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ సంబంధించి వీడియో కూడా కావాలనుకుంటారో కామెంట్ సెక్షన్‌లోని ఏపీ ఐసెట్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి పెట్టినట్లయితే వెబ్ ఆప్షన్స్ కూడా ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి కాలేజెస్ ఏంటి కాలేజెస్ ఎలాంటి కాలేజెస్ అయితే ఉంటాయి ఎలాంటి కాలేజెస్ పెట్టాలి అని చెప్పేసి మీకు వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ ఐసెట్‌కి సంబంధించి అప్డేట్ అయితే మాత్రం మరి అదే విధంగా ఇలాగ ఏపీ ఐసెట్ కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, ఈసెట్ కానివ్వండి, ఏపీ పథకాలు కానివ్వండి, ఏపీ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, అన్నీ కూడా మీకు వెంటనే రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.